హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కలెక్షన్స్. ఈరోజు క్యాబేజీ పకోడీ, క్రిస్పీ పకోడీ ఎలా చేద్దామో చూపిస్తాను. క్యాబేజీని ముందుగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా వాటర్ పైకి వస్తాయి అనమాట. అట్లా వాటర్ని పిండుతూ తీస్తేనే మనకి క్రిస్పీ పకోడీ అనేది వస్తుంది. నేను చూపిస్తున్న విధంగా గట్టిగా పిండుతూ వాటర్ని తీసేసి ఆ తర్వాత ఇందులో పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, కరివేపాకు, కొంచెం బియ్యపిండి, శనగపిండి మెయిన్ అనమాట. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో శనగపిండి, అల్లము, ఇంకా పసుపు ఏం అవసరం లేదు, ఇందాక యాడ్ చేసుకున్నాం కదా. ధనియా పౌడరు, జీరా, కారము, ఉప్పు, ఓమా, బేకింగ్ సోడా, ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా, అసలు వాటర్ ఏమీ అవసరం లేదు, అందులో ఉన్న వాటరే సరిపోతుంది మనకి. మంచిగా కలుపుకోవాలి, అంటే పొడి పొడిగానే ఉండాలి, మరి బజ్జీ పిండిలా ఉండకూడదు అనమాట. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాతకి చిన్న చిన్న బాల్స్ లాగా వేసేసుకోవడమే. వెంటనే తిప్పేయకూడదు, ఎందుకంటే క్యాబేజీ కొంచెం బజ్జీ పిండిలా లేకుండా పొడి పొడిగా ఉంది కదా, విడిపోతాయి అన్నీ. ఒక 30 సెకండ్స్ 1 మినిట్ తర్వాత ఇలా 2 సైడ్స్ కాల్చుకొని తినేసేయడమే. టేస్ట్ చాలా బాగుంటుంది గాయస్, ట్రస్ట్ మీ. ప్లీజ్ గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.